ఒక మనిషి రోడ్డు మీద నడుచుచూ వెళ్ళుచుండగా అతి చవకగా ఇల్లు అమ్మకమని బోర్డు చూచి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఇంటి యజమానితో, చవక ధరకు ఇల్లు అమ్మకమన్నారు, ఏ ఇల్లండి? ఈ ఇల్లే. ఎంత పెద్ద బంగ్లే, ఖరీదెంతండి? 50,000. ఈయనకేం పిచ్చా? కనీసం 5 లక్షలు ఉంటుంది అనుకున్నాను, 50,000ఏనా? ఏంటి ఆలోచిస్తున్నారు? ఏమి లేదు, ఇల్లు కొనుక్కుందామని. దానికి ఆలోచన ఎందుకు? మీరు ఈ క్షణం డబ్బు ఇస్తే మరుక్షణము ఈ ఇల్లు మీదే. ఇదిగోనండి డబ్బు. సత్యం, దస్తావేజులన్నీ కరెక్ట్గా ఉన్నవో లేవో చూడరా. ఒంటిపోగు వెంకయ్య గారు రాసి ఇచ్చు పత్రం ఏదనగా, ఈ ఇంటి మీద సర్వ హక్కులు 50,000 రూపాయలు ఇచ్చిన రాజుగారికి ఇవ్వబడినవే గాని మేకు నాది. మేకు నాదేంటయ్యా? అదేమి లేదండి, ఆ మొదటి గదిలో ఉండే ఆ పెద్ద మేకు మాత్రం నాది, మిగిలినదంతా మీదే. అదెట్టు కుదురుద్ది? కుదిరితేనే కొనుక్కో, లేకపోతే వెళ్ళిపో. ఫోన్లే సత్యం, 5 లక్షలు ఇల్లు 50,000కు వస్తుంది. మేకు వాడిదైతే ఏం పోయింది లేరా. ఇదిగో అబ్బాయి, మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే ఇదిగో డబ్బు తీసుకో. అబ్బే, అదేమి లేదండి, ఇల్లు ఎందుకు పోనిస్తాం, తీసుకుంటాం. అలాగైతే సరే, ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి, నేను వస్తా. ఎవరు? ఏంటండి ఇంతలేగా వచ్చారు? అదేమి లేదు, ఈ గొడుగు ఆ మేకు తగిలించాలని వచ్చా. సరేనండి. ఏంటండి మరలా వచ్చారు? ఏమి లేదు, వర్షం వచ్చేటట్లుంది, గొడుగు తీసుకెళ్లాలని వచ్చాను. సరే తీసుకోండి. అబ్బబ్బా, మళ్ళీ మీరు వచ్చారా? ఇల్లు మాకు అమ్మి మాటి మాటికి తలుపు కొడితే మాకు పని లేదు. నిజమే బాబు, మేకు నాదని చెప్పాగా, నా మేకు కొరకు నేను రానా? ఇదిగో ఈ సంచి తగిలించి పోతా. అబ్బా, ఏంటి బాబు ఆ సంచి ఇంత వాసన వస్తుంది? పొగాకు ఎండి చేపలు. పొగాకు నా భార్యకు పడదు, ఎండి చేపలు నాకు పడదు, అందుకే ఈ సంచి నా మేకుకు తగిలించి ఇదిగో పోతున్నాను. ఇదేం గొడవరా సత్యం? ఏదో ఇల్లు కొన్నామని సంతోషంగా ఉందామనుకుంటే మాటి మాటికి తలుపు కొడితే సర్లే అనుకుంటే ఈ వాసన కొట్టిన సరుకులని తగిలించిపోయాడు. అవునరా, రేపో మాపో శవాన్ని కూడా తగిలించి మనల్ని పోలీస్ స్టేషన్కు అప్పగిస్తాడు. ఇల్లంతా కొన్నాక ఆ మేకెందుకురా వాడికి ఇవ్వాలి? బుద్ధి లేక. ఏమయ్యా, మరలా వచ్చావా బాబు వెంకయ్య? నీకొక దన్నం, నీ మేకొక దన్నం, నీ ఇంటికొక దన్నం, మేము పోతాం బాబు.